బ్రేకింగ్ న్యూస్ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ధర్మవరంలోని బీసీ బాలుడ ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సుమారు 50 మంది విద్యార్థులకు వాంతులు విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారు. చికిత్స కోసం 32 మంది విద్యార్థులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. ఇక రాత్రి భోజనంలో అన్నం, చారు, క్యాలీఫ్లవర్ కర్రీ, ఎగ్ తిన్న తర్వాత విద్యార్థులకు వాంతులు విరేచనాలు కావడంతో ఫుడ్ పాయిజన్ ఏమైనా అయిందా లేదా ఇతర సమస్య ఏమైనా ఉందా అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, చెప్పండి, అసలు ప్రస్తుతం అస్వస్థతకు గురైన విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ ఘటనకు సంబంధించి అసలు అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? డీటెయిల్స్ ఏంటి? ప్రసన్న, జిల్లాలోని ధర్మవరం విలేజ్ లో ఉన్నటువంటి బీసీ బాలుర హాస్టల్లో ఒకేసారి 50 మంది విద్యార్థులు వాంతులు విరేచనలతో అస్వస్థతకు గురయ్యారు. ప్రతిరోజు మాదిరిగానే ఈ రోజు కూడా సాయంత్రం డిన్నర్ లో రైస్ తో పాటు కాలీఫ్లవర్, ఎగ్, చారు ఇవన్నీ కూడా పిల్లలందరూ కలిసి అందరు మెనూ ప్రకారం భోజనం చేశారు. భోజనం చేసిన ఒక 1 అవర్ తర్వాత పిల్లలందరికీ ఒకేసారి 50 మంది అస్వస్థతకు గురయ్యారు. కొంతమంది పిల్లలు వాంతులు, కొంతమంది పిల్లలు విరోచనాలు చేసుకున్నారు. ఒకేసారి వాంతులు విరోచనాలు చేసుకోవడం గమనించిన హాస్టల్ సిబ్బంది హుటాహుటిన 108 సమాచారం అందించి 3 అంబులెన్స్లలో జిల్లాలోని ఏరియా ఆసుపత్రి తరలించారు. మరికొంతమంది పిల్లల్ని ప్రైవేట్ వాహనాల ద్వారా కూడా పిల్లల్ని అందరినీ కూడా హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం 50 మంది పిల్లల్లో 32 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా మిగిలిన వారికి స్థానిక వైద్య సిబ్బంది హాస్టల్లోనే మెరుగైన వసతి అందించారు. ఈ 32 మందిలో సుమారుగా 10 మంది పిల్లల పరిస్థితి మాత్రం కొద్దిగా విషమంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ విషయంపై ఇప్పటికే స్థానిక సంస్థల కలెక్టర్ నరసింగారావు విషయం తెలుసుకొని వెంటనే హుటాహుటిన హాస్పిటల్ చేరుకొని ఈ విషయంపై పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపడుతున్నారు. నిజంగా ఫుడ్ పాయిజన్ జరిగిందని కూడా ప్రాథమిక నిర్ధారణ కూడా వచ్చారు. ఈ రోజు జరిగిన ఏదైతే మెనూ ప్రకారం కాలీఫ్లవర్ ఉంటుందో ఈ కాలీఫ్లవర్ ని కర్రీ ప్రిపేర్ చేసే సమయంలో సరిగ్గా శుభ్రం చేయలేదు. దానివల్లే ఇలాంటి సంఘటన జరిగి ఉంటుందని కూడా పిల్లలకు సంబంధించిన పేరెంట్స్ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ తో పాటు అధికార యంత్రాంగం కూడా సీరియస్ గా తీసుకొని దర్యాప్తు చేస్తుంది. దీనికి గల కారణాలపై విచారించి దీనికి గల ముఖ్యంగా ఎవరి వల్ల ఈ ఫుడ్ పాయిజన్ జరిగిందనే విషయంలో కోణంలో దర్యాప్తు చేస్తూ ఎవరైతే దీనికి గల కారకులపై కూడా చర్యలు తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం రైట్ యశ్వంత్, థ్యాంక్ యూ.